రవికిరణ్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మాట్లాడి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తా. రవికిరణ్ గారు, ఆ పెద్ద ఆయనతో మాట్లాడినప్పుడు కూడా నాకేం సంబంధం, ఇంతమంది వస్తారని నాకు తెలియదు కదా అది మాట్లాడుతున్నారు. కానీ ప్రజల నుంచి వస్తున్న కొన్ని క్వశ్చన్స్ని మనం పరిశీలిస్తే 2500 మంది సరిపోయేటువంటి ఆ ప్లేస్లో, ఒక లెక్క ప్రకారం ఉండాల్సినటువంటి ఆ ప్లేస్లో అంతమందిని ఎందుకు అనుమతించారు? అక్కడికి వస్తున్నటువంటి లేదంటే ఏదంటే అంటారు కదా, దానికి సంబంధించి అంటే దక్షిణ భాగం వస్తుందా లేకపోతే ఇంకోటి అని ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీరేం మాట్లాడతారు? అంటే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అయినప్పటికీ కూడా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న టెంపుల్స్లో జరిగిన లేదా ఇతర ఏవైనా కార్యక్రమాల్లో జరిగిన ఆ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు వాళ్ళకి ఆర్థిక సాయాన్ని ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం మేము ఆదుకుంటామని చెప్తుంది. అటు ప్రధానమంత్రి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉంది ఆలయం, వాళ్ళు మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ రెండు అంశాల మీద మీరేం మాట్లాడతారు రవికిరణ్ గారు? చందు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. చాలా హృదయ విదారకం, కకావికలం అయిపోతున్నాం పొద్దు నుంచి ఈ వార్త విన్నప్పటి నుంచి. హిందువులకి అతి ప్రాశస్త్యమైనటువంటి కార్తీక మాసం, దానిలో ఏకాదశి, భక్తులు, హైందవ భక్తులు దర్శనం కోసం వెళ్ళి ఈ రకంగా చనిపోవటం ఎంతో బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబాలకి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈ ఒక హైందవుడిగా ప్రతి ఒక్కరికి కార్తీక మాసం కానీ ధనుర్మాసం కానీ ఇవన్నీ అతి ప్రాశస్త్యమైన మాసాలు చందు గారు. దీనిలో ముఖ్యంగా ఏకాదశి కావచ్చు, లేకపోతే వచ్చే వారం రాబోతుంది పౌర్ణమి కావచ్చు, లేకపోతే వైకుంఠ కేశ కావచ్చు, లేకపోతే ద్వాదశి కావచ్చు, ఇటువంటి ముఖ్యమైనటువంటి మాసాలు, రోజులు ఉన్నాయి. దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా జాగ్రత్తగా గమనించుకొని ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క మాసాల్లోనే, ఈ యొక్క రోజుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒకటి. రెండు, పలాస, కాశీబుగ్గ రెండు జంట నగరాలండి. రెండు జంట నగరాలు, రెండు కలిపి మున్సిపాలిటీ. నేను కూడా శ్రీకాకుళం జిల్లాకి 3 సంవత్సరాల పాటు పార్టీ నుంచి ఇన్ఛార్జిగా పనిచేశాను. సో నేను కూడా పలాస వెళ్ళాను, కాశీబుగ్గ వెళ్ళాను, 3-4 సార్లు తిరిగిన వ్యక్తిని. ఆ ప్రాంతం దగ్గర ఉండడం నాకు పరిచయం కూడా ఉంది. అయితే ఈ యొక్క నిర్మాణం దగ్గరికి నేనైతే వెళ్ళలేదు. కానీ అయితే అక్కడ స్థానికుల్లో ఏదైతే ఈ ఆలయ నిర్మాణం చేశారో ఈ పెద్ద ఆయన హర్ముకుంద్ పాండా గారు, ఆయనకి చుట్టుపక్కల చాలా మంచి పేరు. అత్యంత సేవా తత్పరుడు, అందరికీ 10 మందికి సహకరించే వ్యక్తి, అన్నదానాలు విరివిగా చేసే వ్యక్తి, అందరికీ తల్లో నాలుగుగా ఉండేటువంటి అత్యంత దైవ సంబంధమైన కార్యక్రమాలు ఉండే వ్యక్తి. ఆయనే కాదు, వాళ్ళ అబ్బాయి కూడా ఆ ఊర్లోనే హాస్పిటల్ ఉంది, డాక్టర్. ఆయన కన్సల్టేషన్ ఫీజు అండి 50 రూపాయలే తీసుకుంటారు, అంతే. 50 రూపాయలే కన్సల్టేషన్ ఫీ. అలాగా వాళ్ళ కుటుంబం మొత్తం సేవలో ఉన్నటువంటి వ్యక్తి, మనకున్నటువంటి సొమ్ముని 10 మందికి ఉపయోగపడాలనుకునే వ్యక్తి. అటువంటి దయాద్ర హృదయుడు, మంచి వ్యక్తి, సత్సాంప్రదాయాలతో సదాచారాలతో నిర్మించబడుతున్నటువంటి ఆలయంలో ఇటువంటి దుర్ఘటన జరగటం అత్యంత బాధాకరం. నేను అక్కడ కొంతమందితో మాట్లాడాను కూడా, వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతున్నాను. చాలా జరగకుండా ఉండవలసినటువంటి ఘటన. ఇప్పుడు ఈ లిస్టు చూస్తేనండి, చనిపోయిన వాళ్ళ వ్యక్తుల లిస్టు, ఈ లిస్టు చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే, చనిపోయిన 9 మందిలో 8 మంది మహిళలండి. అది ఎక్కడి నుంచి వచ్చారు ఈ మహిళలు? వీళ్ళందరూ టెక్కలి మండలం నుంచి 2, అలాగే వజ్రకొత్తూరు మండలం నుంచి 1, మందస, నందిగామ, పలాస, కాశీబుగ్గ నుంచి ఒకే ఒక్కళ్ళండి. పలాస, కాశీబుగ్గ నుంచి ఒకే ఒక్కళ్ళు. మిగతాలందరూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి. దీనిలో ఒక బాబు ఉన్నాడు, 13 ఏళ్ల బాబు, నిఖిల్ అని. అసలు ఈ లిస్టు చూస్తే ఇంతమంది మహిళలు, 60 ఏళ్ల మహిళలు, 40, ఇంతమంది మహిళలు అంటే మహిళలు అందరూ పెద్ద ఎత్తున వచ్చారు. ఉచిత బస్సు ఉంది. అందుకనే నాకు స్థానికులు కూడా చెప్పింది ఏంటంటే, ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు మహిళలు ఎక్కువ మంది ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉపయోగించుకుని వచ్చారండి అని చెప్పి అంటున్నారు. సో ఇంత కొంత పబ్లిసిటీ కూడా జరిగిందని కూడా చెప్పారు. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు సోషల్ మీడియాలో కూడా పబ్లిసిటీ జరిగింది. ఇది బాగుంది, చక్కగా స్పేషియస్ గా ఉంది, విశాలంగా 10 ఎకరాలు కట్టారు, చక్కగా వెళ్ళొచ్చు అని చెప్పేసి హ్యాపీగా బస్సు రావటం జరిగింది. అయితే దురదృష్టం,
ఇటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఏకాదశి రోజులన అట్లీస్ట్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు ఆ జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, ఆయన కూడా కాకినాడలో మా ఊర్లోనే కమిషనర్ గా చేసి వెళ్ళారు. చాలా నాకు కూడా బాగా పరిచయ వ్యక్తి అతను, చాలా మంచి వ్యక్తి, చాలా హానెస్ట్ గా బాగా పనిచేస్తారు. రైట్. సరే కలెక్టర్ ఎలా ఉన్నా అక్కడ మున్సిపల్ కమిషనర్ ఉంటారు. మున్సిపల్ కమిషనర్ గాని అక్కడ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు గాని ఒకసారి ఇటువంటి ప్రాశస్తమైన రోజుల్లో ఏ రకమైనటువంటి ఏర్పాటు జరుగుతుంది, ఏ రకమైనటువంటి జరుగుతుంది, ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ఏదైనా సరే మనదే కదా ఊరు, మన ఊరు మన అది కార్పొరేట్ మున్సిపాలిటీ లిమిట్స్ లోనే ఉంది, అది బయట లేదు. కొంత ముందస్తు చర్యలు జాగ్రత్తగా, ఎందుకంటే ఎంతమంది వస్తారో అని చందు గారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. ఇప్పుడు మన ఇంటికి భోజనం ఒక పండుగ ఫెస్టివల్ చేస్తాం, ఒక పెళ్లి అనుకుంటాం, 1000 మంది వస్తారనుకుంటాం, 2000 మంది వచ్చేస్తారు. ఏం చేస్తాం, కొంతమంది ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తుంటారు కొంతమంది. అది మనం ఎంతమంది భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంది. రైట్, రవికిరణ్ గారు మాట్లాడదాం. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను డిబేట్లోకి. రైట్, ప్రైమ్ డిబేట్లో